హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలకు రాత పరీక్షలకు ఉపయోగపడేటటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నామండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ఎక్స్పో ఎక్కడ జరిగింది? 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ఎక్స్పో ఎక్కడ జరిగింది? ఆన్సర్ గాంధీనగర్లో జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, గంజాయి సాగును చట్టబద్ధం చేసేలా ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది? గంజాయి సాగును చట్టబద్ధం చేసేలా ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది అంటే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం అయితే ఆమోదించడం జరిగిందండి. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానించడం అయితే జరిగిందనమాట, గంజాయి సాగును చట్టబద్ధం చేసే విధంగా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీ వృక్ష ఆయుర్వేద చికిత్స అంటే కన్నా పురాతన చెట్లను సంరక్షించే దానికోసం ప్రాచీ వృక్ష ఆయుర్వేద చికిత్సా కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే కన్నా గోవా రాష్ట్రంలో ప్రారంభించడం జరిగిందండి ప్రాచీ వృక్ష ఆయుర్వేద చికిత్స కార్యక్రమాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రంలోని 8 రైల్వే స్టేషన్లకు పేర్లు మార్పు చేశారు? ఇటీవల ఏ రాష్ట్రంలోని 8 రైల్వే స్టేషన్లకు పేర్లు మార్పు చేశారంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 8 రైల్వే స్టేషన్లకు పేర్లు మార్పు చేయడం జరిగిందండి. తర్వాత క్వశ్చన్, క్రింది వాటిలో సరైంది. క్రింద ఏబిసిడి అనేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో సరైన వాటిని గుర్తించాలి. ఫస్ట్, ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండియన్ డిఫెన్స్ ఏవియేషన్ ఎక్స్పోజిషన్ను రాజస్థాన్లోనే జోధ్పూర్లో ప్రారంభించారు. ఇది కరెక్టేనండి. ఇటీవల రక్షణ శాఖ మంత్రి గౌరవ రాజ్నాథ్ సింగ్ గారు ఇండియన్ డిఫెన్స్ ఏవియేషన్ ఎక్స్పోజిషన్ను రాజస్థాన్లోనే జోధ్పూర్లో ప్రారంభించడం జరిగిందనమాట. నెక్స్ట్ బి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 15 మంది నర్సులకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను అందించారు. ఇది కూడా సరైనదే అండి, ఎందుకంటే గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇటీవల కాలంలో 15 మంది నర్సులకు వచ్చేసిన నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను అందించడం జరిగింది. తర్వాత సి, 54వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో క్యాన్సర్ ఔషధాలపై జిఎస్టీని 12 నుంచి 5% తగ్గించారు. ఇది కూడా కరెక్టేనండి. క్యాన్సర్ ఔషధాలపై జిఎస్టీని ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం 12 నుంచి 5% తగ్గించడం జరిగింది. తర్వాత డి చూద్దాం. భారత సంతతికి చెందిన ప్రశాంతి రామ్కు ప్రతిష్టాత్మక సింగపూర్ లిటరేచర్ అవార్డు వచ్చింది. ఇది కూడా కరెక్టేనండి. భారత సంతతికి చెందినటువంటి ప్రశాంతి రామ్ గారికి ప్రతిష్టాత్మక సింగపూర్ లిటరేచర్ అవార్డు వచ్చిందనమాట. ఇక్కడ నైన్యాడ్ షారిస్ కథానానికి ఈ అవార్డు అయితే రావడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ కూడా సరైన ఆప్షన్సేనండి. నెక్స్ట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. వీటిని సపరేట్గా కూడా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏ విధంగా అడగచ్చు అంటే ఇటీవల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండియన్ డిఫెన్స్ ఏవియేషన్ ఎక్స్పోజిషన్ను ఎక్కడ ప్రారంభించారు అనేసి ప్రశ్న అడగచ్చు. ఆప్షన్స్లో జోధ్పూర్ ఇచ్చారనుకోండి, జోధ్పూర్ అనే ఆప్షన్ని కరెక్ట్గా మీరు గుర్తించాల్సింది ఉంటుందన్నమాట. ఈ పద్ధతిలో కూడా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం అయితే ఉంటుంది, మీరు గుర్తించుకోవాలి. ఇక్కడ మరొక క్వశ్చన్ ఉంది, క్రింది వాటిలో సరైంది ఏది అనేది గుర్తించాలి అనేసి ఇచ్చారు. ఇక్కడ ఏబిసి అనేసి 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 3 ఆప్షన్స్లో కరెక్ట్ సరైన వాటిని గుర్తించాలి. ఫస్ట్ ఏ, దేశవ్యాప్తంగా 70 ఏళ్ళు పైబడిన వారందరికీ 10 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా అందించేందుకు కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదించింది అనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ కరెక్ట్ కాదండి, తప్పండి. ఈ ఆప్షన్ అయితే తప్పు. ఎందుకు తప్పు అంటున్నానంటే ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా 70 ఏళ్ళు పైబడిన వారందరికీ 5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా అందించేందుకు కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదించడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మాత్రం 10 లక్షలు అనేది ఇచ్చారు, కాబట్టి ఈ ఆప్షన్ అనేది తప్పు. 5 లక్షలు అనేది రైట్ ఆన్సర్ అనమాట. మీరు 5 లక్షలు అనేది గుర్తించుకోవాలి. దేశవ్యాప్తంగా 70 ఏళ్ళు పైబడిన వారందరికీ 5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా అందించేందుకు కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఆమోదించడం అయితే జరిగింది. ఇదే ప్రశ్ననే సపరేట్గా కూడా అడగచ్చు అనమాట. ఏమనంటే దేశవ్యాప్తంగా 70 ఏళ్ళు పైబడిన వారందరికీ ఉచిత వార్షిక ఆరోగ్య బీమా అందించేందుకు దేశవ్యాప్తంగా 70 ఏళ్ళు పైబడిన వారందరికీ ఎన్ని లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా అందించేందుకు కేంద్ర క్యాబినెట్
ఇటీవల ఆమోదించింది అనే పద్ధతిలో క్వశ్చన్ అడగచ్చు అనమాట. ఎన్ని లక్షలు అంటే కన్నా 5 లక్షలు అనేదాన్ని మీరు కరెక్ట్ ఆన్సర్గా గుర్తించాల్సిందైతే ఉంటుంది. కాబట్టి ఈ ఆప్షన్ అయితే తప్పండి. నెక్స్ట్ బి చూద్దాం. 2024-25 నుంచి 2028-29 మధ్య 70,125 కోట్లతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 4 అమలు చేయడానికి క్యాబినెట్ ఆమోదించింది. ఇది సరైన అంశమే అండి. కాబట్టి ఈ ప్రశ్నని సపరేట్గా కూడా అడగచ్చు. సపరేట్గా ఏ పద్ధతిలో అడిగినా మీరు ఆన్సర్ గుర్తించేదానికి సిద్ధంగా ఉండాలి. 2024-25 నుంచి 2028-29 మధ్య కాలంలో ఎన్ని కోట్లతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 4 అమలు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించింది అనే క్వశ్చన్ అడిగినా కానీ 70,125 కోట్లతో అనేసి మీరు ఆన్సర్ ఇవ్వాల్సింది ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ బి ఆప్షన్ కరెక్టే. సి చూద్దాం. ఖచ్చితమైన వాతావరణ అంచనాలు విడుదల చేసేలా మిషన్ మౌసం అమలుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇది కూడా సరైనదేనండి. ఖచ్చితమైన వాతావరణ అంచనాలు విడుదల చేసే దానికోసం 2,000 కోట్ల రూపాయలతో మిషన్ మౌసం అమలుకు కేంద్ర కేబినెట్ ఆమోదించడం అయితే జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్లో ఏ అనేది కరెక్ట్ కాదండి. ఇక్కడ బీసీ అనేటివి సరైనటివి అనమాట. బీసీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇక్కడ బీసీ అనేది రైట్ ఆన్సర్గా చూపించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో సరైంది ఏది అనేసి ప్రశ్న అడిగిచ్చారు. ఇక్కడ కూడా ఏబిసిడి అనేసి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏ చూద్దాం. భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాల కోసం 240 ఏరో ఇంజన్ల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో రక్షణ మంత్రిత్వ శాఖ 26,000 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇది సరైన అంశమండి. ఇటీవల కాలంలో భారత వైమానిక దళానికి చెందినటువంటి సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాల కోసం 240 ఏరో ఇంజన్ల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో రక్షణ శాఖ 26,000 కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగిందనమాట. ఈ అంశాన్ని ఏ పద్ధతిలో అయినా కానీ ప్రశ్న అడిగేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఏ యుద్ధ విమానాల కోసం అయినా కానీ సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాల కోసం అనేసి మీరు ఆన్సర్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉండాల్సింది ఉంటుంది. నెక్స్ట్ బి చూద్దాం. ఇది సరైన అంశమే. బి అమెరికా నుంచి అత్యాధునిక సాయుధ ప్రిడేటర్ డ్రోన్లను భారత్ కొనుగోలు చేయనుంది. ఇది కూడా సరైన అంశమే అండి. సి కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఇటీవల గ్రీనింగ్ స్టీల్ పాత్వే టు సస్టైనబిలిటీ కార్యక్రమం నిర్వహించింది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఇటీవల గ్రీనింగ్ స్టీల్ పాత్వే టు సస్టైనబిలిటీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది కూడా సరైన అంశమే అండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఏబిసి 3 అంశాలు సరైనవి. ఇక్కడ డి కూడా ఇంకోటి ఉంది, చూద్దాం. ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రాజెక్ట్ రీప్లాన్ ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి ఉపయోగించదగిన ఉత్పత్తులుగా మార్చడానికి సంబంధించింది అనేది. ఇది కూడా సరైన అంశం అండి. ఎందుకంటే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ప్రాజెక్ట్ రీప్లాన్ అనమాట. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి ఉపయోగించదగిన ఉత్పత్తులుగా మార్చడానికి సంబంధించింది అనమాట. ఓకేనా. ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ కూడా రైట్ ఆన్సర్స్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. పార్టీ ఫిరాయించి అనర్హతకు గురైన ఎమ్మెల్యేలకు పింఛన్ ఇవ్వొద్దని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అండి. ఇటీవల కాలంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి ఏ నిర్ణయం తీసుకుందంటే కన్నా పార్టీ ఫిరాయించి అనర్హతకు గురైనటువంటి ఎమ్మెల్యేలకు పింఛన్ ఇవ్వొద్దనే నిర్ణయం అయితే చేయడం జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వము. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఇక్కడ క్రింది వాటిలో సరైనది ఏది అనేసి ఇచ్చారండి. ఇక్కడ ఏబిసి అనేసి ఆప్షన్స్ ఇచ్చారు. వీటిలో సరైన వాటిని గుర్తించాలి. ఆప్షన్ ఏ, సుప్రీంకోర్టు కొత్త జెండా చిహ్నాన్ని ప్రధాని మోడీ ఇటీవల ఆవిష్కరించారు. ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ సరైనది కాదండి. ఇక్కడ ఇది సరైనది కాదు. ఎందుకు కాదు అంటే కన్నా సుప్రీంకోర్టు కొత్త జెండా చిహ్నాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇటీవల ప్రారంభించడం అయితే జరిగింది. ఇక్కడ ప్రధానమంత్రి ఇచ్చారు కాబట్టి ఇది సరైనది కాదండి. కరెక్ట్ ఏంటంటే కన్నా సుప్రీంకోర్టు కొత్త జెండా చిహ్నాన్ని ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆవిష్కరించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. బి, సుప్రీంకోర్టు జెండా నీలిరంగులో ఉంది. మధ్యలో అశోక చక్రంతో పాటు సుప్రీంకోర్టు భవనం, రాజ్యాంగ పుస్తకం ఉన్నాయి. ఇది సరైనదే అండి. ఎందుకంటే సుప్రీంకోర్టు జెండా నీలిరంగులో ఉన్నమాట వాస్తవమే. అలాగే మధ్యలో అశోక చక్రంతో పాటు సుప్రీంకోర్టు భవనం, రాజ్యాంగ పుస్తకం అయితే ఉన్నాయి. సరైనది సి చూద్దాం. చిహ్నంలో యతో ధర్మస్థి తో జయః అని సంస్కృత భాషలో దేవనాగరి లిపిలో రాసి ఉంది. దీన్ని మహాభారతం నుంచి స్వీకరించారు. ఇది కూడా సరైనదేనండి. ఎందుకంటే ఇక్కడ చిహ్నం మధ్యలో వచ్చేసిందను
యతో ధర్మస్థితో జయ అని సంస్కృత భాషలో దేవనాగరి లిపిలో రాయడం అయితే జరిగింది. దీని వచ్చేసింది మహాభారతం నుంచి స్వీకరించడం అయితే జరిగింది. యతో ధర్మస్థితో జయ అనేది మహాభారతం నుంచి స్వీకరించడం అయితే జరిగింది. ఇక్కడ ఏబిసి అనే 3 ఆప్షన్స్లో ఏ అనేది సరైనది కాదండి. ఇక్కడ తర్వాత బీసీ అనేటివి సరైన ఆప్షన్స్, కాబట్టి ఆన్సర్ వచ్చేసి బీసీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎస్ కరెక్ట్, బీసీ అనేది రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ అయితే చూద్దాం. సముద్రాల్లో కాలుష్య నియంత్రణకు గోవా నిర్మాణ కేంద్రం నిర్మించిన ప్రత్యేక నౌక పేరు ఏంటి? సముద్రాల్లో కాలుష్య నియంత్రణకు గోవా నిర్మాణ కేంద్రం నిర్మించిన ప్రత్యేక నౌక పేరేంటి వచ్చేసింది సముద్ర ప్రతాప్ అనే పేరు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ విద్యా విధానంలో భాగంగా దేశంలోనే తొలిసారిగా విదేశీ యూనివర్సిటీ క్యాంపస్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? జాతీయ విద్యా విధానంలో భాగంగా దేశంలోనే తొలిసారిగా విదేశీ యూనివర్సిటీ క్యాంపస్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? వచ్చేసి బ్రిటన్కు చెందినటువంటి సౌతాంప్టన్ యూనివర్సిటీ అనమాట. సౌతాంప్టన్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే గురుగ్రామ్ అండి, హర్యానాలోని గురుగ్రామ్లో ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, మరిన్ని ప్రశ్నలతో మరొక వీడియోలో కలుసుకుందాం.